ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిపుణుల కమిటీని వేయాలని ఏపీ ఎంప్లాయీస్ యూనియన్ కోరింది. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. అమలాపురంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కౌన్సిల్ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ప్రభుత్వంపై ఉద్యోగులకు వివిధ రూపాల్లో భారీ మొత్తంలో బకాయిలు ఉన్నాయని ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ తెలిపారు. పీఆర్సీ, ఇతర ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న 4 విడతలుగా డీఏను మంజూరు చేయాలని కోరారు. మంత్రుల ఉపసంఘం ద్వారా ఉద్యోగుల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని ఉద్యోగ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ కోరారు. ఉద్యోగులకి మేలు చేయమని కోరుతా ఉన్నా. అందులో ప్రధానంగా 10% ఉద్యోగి వాటా, 10% ప్రభుత్వ వాటాని కేంద్ర ప్రభుత్వం తన వాటాని 14%కి పెంచింది. ఆ పెంచి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సూచన చేసింది. మీరు కూడా మీ ప్రభుత్వ వాటాని 4% పెంచండి అని సూచన మాత్రమే చేయగలదు. కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్ చేయలేదు. అది కూడా పెండింగ్ ఉన్నది. దాన్ని కూడా అమలు చేసి సిపిఎస్ ఉద్యోగుల్ని కొంత సాంత్వన చేకూర్చమని గౌరవ ముఖ్యమంత్రి గారిని అప్పీల్ చేస్తారు.